गुरु कृपांजन आयो मेरे भाई, राम बिना कछु जानत नाही। ఇప్పుడు రమణ మహర్షి గారికి మాకున్న సంబంధం ఏంటంటే, రమణ మహర్షి గారు ఒక్కరే జ్ఞానం, మిగతా వారికి జ్ఞానం లేదని కాదు. అలా జ్ఞానులు ఎంతో మంది మహాత్ములు, ఎంతో మంది మహర్షులు, ఎంతో మంది యోగులు ఈ భూమి మీదకి వచ్చారు. వాళ్ళ అనుగ్రహంతో ఈ భూమిని తడిపారు. కానీ మాకు ఆయనకున్న జన్మాంతర అనుభవం, నేను ఫలానా ఫలానా అని చెప్పి అక్కడ మాట్లాడి వెళ్ళిపోతే నేను నమ్ముతానో నమ్మనని ముద్దు కూడా పెట్టుకుని, ఆ ముద్దు ఎలా ఉందంటే ఫిజికల్ గా ముద్దు పెట్టుకోవడం కంటే స్ట్రాంగ్ గా 3 రోజులు అస్తమానం ఇలా తుడుచుకుంటానే ఉన్నాను. అది ఇక తడి ఇచ్చేసింది. 3 రోజులు పొద్దున స్నానం చేశాను, అలా 3 రోజులు అస్తమానం చెయ్యాలనుకుంటాను. అక్కడ తడి ఉండిపోయింది 3 రోజులు. అంటే భౌతికమైన దానికంటే బలంగా ఉంటుంది. అంటే మనకి జ్ఞానం కలిగే వరకు గురువు అలా వెంటాడుతున్నాం. జీవితాన్ని ఎప్పుడు మలుపు చెప్పాలి, ఎలా చెప్పాలి అదంతా గురువు చూసుకుంటాడు. ఒకసారి గురువు మనం విడిచిపెట్టేసినట్టు అనిపిస్తుంది, ఒకసారి గురువు మనం విడిచిపెట్టేసి ఎందుకు ఉరికి విడిచిపెట్టేసినట్టు అనిపిస్తుంది. కానీ మళ్ళీ దగ్గరకు తీసుకుని గట్టిగా కౌగిలించుకోవడానికి విడిచిపెట్టినట్టు కనిపిస్తుంది. అది తెలిసిన వాడు ధన్యుడు, అదృష్టం. పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క అంటే అది గురువు యొక్క నవ్వు. అది ఉరికి మామూలు నవ్వు కాదు, ఆత్మ యొక్క నవ్వు. గురువు నవ్వాడు అనుకోండి, అది నవ్వు ఏదో మామూలుగా సినిమాలో నవ్వమంటా ఉంటారు డైరెక్టర్, అటువంటి నవ్వు కాదు. ఆత్మ యొక్క గురువు చూస్తున్నాడు అనుకోండి మిమ్మల్ని, ఆత్మ యొక్క చూపు. మామూలుగా మాంసం నేత్రాలకు సంబంధించిన చూపు కాదు. మాంసం నేత్రాల్లో ఏముంది, అంతా తానైన చూపు. ఆ చూపు ఏం చూపది, అంతా తానైన చూపు. తన్నే తాను ఇతరులో చూసుకుంటా ఉంటాడు. అది అటు గురువు చూపు. అది ప్రతి జన్మలో నీ కూడా ఉంటాడు, నీ లోపల ఉంటాడు, అంతర్యామిగా ఉంటాడు, నీ ప్రాణానికి ప్రాణమై ఉంటాడు, నీ మనస్సుకు మనస్సే ఉంటాడు, లోపల ఉంటాడు, అంతర్యామిగా ఉంటాడు, సనాతనుడు. ఆయన నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. ఆయన ఎందుకు నిన్ను వెంటాడుతూ నేను పక్వం చేసుకుంటూ వస్తాడు. ఆ జన్మకు ఆ జన్మ నేను మొగ్గేసుకుంటూ వస్తూ ఉంటాడు. కబీర్ దాస్ అన్నాడు, ఎన్నో జన్మలు కావాలా నీ భర్తను ప్రేమించినట్టు నువ్వు భగవంతుని ప్రేమించి ఈ జన్మలో నువ్వు తరించు. అంటే గురువు అంటే ఎవడి వల్ల అయితే మనకి అన్నీ తెలియబడతాయో, ఆత్మజ్ఞానం వస్తుందో వాడే మన గురువు. ఎవరి అనుగ్రహం వల్ల అయితే మనకు అన్నీ తెలియబడతాయో, ఆత్మజ్ఞానం కూడా వస్తుందో అని అడుగకిచ్చాడు నీదు అకలంక మాకు కీర్తి హాని చేయక బ్రోవు మారినాడు. అసలు భగవంతుని మనం ఏది అడగకూడదు, అడగకుండా ఉండలేకపోతుంది. అసలు భగవంతుని మనకి ఇది కావాలని, అది కూడా భక్తే. అడగకూడదు, అసలు అడగటం అనవసరం. అంటే మన గురించి మనకు ఎక్కువగా మన గురువుకి తెలుసు, భగవంతుడికి తెలుసు. ఆ జన్మాంతరంలో అనుబంధం లేకపోతే ఆ ప్రేమ, ఆప్యాయత, గౌరవము అది గురువు మీద కలగదు. ఎవరి అనుగ్రహంలో మనకు సకలము తెలియబడతాయో, చివరికి ఆత్మజ్ఞానం కూడా కలుగుతుంది. ఆయనే మన గురువు. మనకి ఎప్పుడైనా సుఖం వస్తుంది అనుకోండి, అది కూడా గురువు అనుగ్రహం. ఎప్పుడైనా దుఃఖం వస్తుంది, దుఃఖం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. నాకు దుఃఖం రాకూడదు, కానీ గురువు దుఃఖాన్ని కూడా పంపిస్తాడు. గురువు దుఃఖాన్ని కూడా పంపిస్తాడు. ఒకటి మట్టి మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన మాటలు మీకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా, మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది వ్యాపారం కాదు. ఊరికే మాటలు మీ ముందుంచి వదిలేస్తాను. మీరు ఊసేసినా లోపలికి తీసుకో, మీరు యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా ఊరికే మాట అలా భగవంతుడు చెప్పిన మాట మీ ముందు ఉంచుతాం. మీరు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఎంచేదంటే సుఖంలో కంటే బాధలోనే, దుఃఖంలోనే మనిషి తొందరగా పవిత్రవుతాడు. 10 జన్మల సుఖం ద్వారా తెలుసుకునేది 1 జన్మలో కష్టం ద్వారా, దుఃఖం ద్వారా తెలుసుకుంటాడు. ఎప్పుడైనా మీకు బాధ వచ్చిందనుకోండి, సాంసారిక బాధ, ఇంటికాడ ఏదో రకమైన బాధ వచ్చిందనుకోండి, ఏ రకమైన బాధ వచ్చినా ఆ బాధ మిమ్మల్ని ఎందుకు, గురువు తెలియకుండా బాధ రాలేదు మీకు, గురువు తెలియకుండా దుఃఖం రాలేదు. ఎందుకు వచ్చిందంటే అది మీ మీద కోపం కాదు, మిమ్మల్ని పవిత్రులను చేయడానికి ఆయన కావాలని పంపాడు దుఃఖాన్ని, వాడే గురువు. गुरु कृपांजन आयो मेरे भाई, गुरु कृपांजन आयो मेरे भाई, राम बिना कछु जानत नाही। गुरु कृपांजन आयो